ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్. అమ్మా, నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిశం పడుతుంది. ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పనికి వచ్చే పళ్ళు? భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది, తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు పనికి? శోభకు, కాంతికి, దాని యొక్క ఐశ్వర్యానికి. కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మా ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసి అది పోవాలి. పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి. అది లక్ష్మి. అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది. క్షుత్పి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే, అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో, నీకన్నా ముందు పుట్టినది, ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాస దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు. ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి. బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మము పతనమైపోతుంది. అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురల్లో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా, అసలు ఎక్కడైతే ఆకలి, ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది. వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి, మీరు కొడుతున్నా సరే తినేస్తాడు. దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు. ధర్మం తప్పిపోతుంది, వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు. ఎక్కడ నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు. సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం. అంతేకాదు, అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే.